ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతల తీవ్రత ఇంకా తగ్గలేదు. ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 నుంచి 4 గంటల వరకు వడగాల్పుల తీవ్రత అలానే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ గత వారం రోజుల నుంచి వరంగల్ జిల్లాలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వడగాల్పుల తీవ్రత కారణంగా వడదెబ్బ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య చాలా పెరిగింది. కానీ నిన్న మొన్నటి నుంచి కొంత వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా వడదెబ్బ కారణంగా చనిపోయే వారి సంఖ్య తగ్గింది. కానీ ఉష్ణోగ్రతల నమోదు మాత్రం తీవ్రంగానే ఉంది. వడగాల్పుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరోవైపు సాయంత్రం మేఘావృతం అవ్వడం దాంతోపాటు గాలి దుమారంతో చినుకులు పడినటువంటి నేపథ్యంలో కొంత ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ వరంగల్ జిల్లాలో 45.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45.6 నుంచి 45 డిగ్రీలకు సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలు ప్రతి చోట సరాసరిగా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్నటి ఉష్ణోగ్రతలు పరిశీలించుకున్న ఈరోజు ఉష్ణోగ్రతలు వాటిని పరిగణలోకి తీసుకొని నమోదు ప్రక్రియని కనుక పరిశీలించగలిగితే 45.5 డిగ్రీల సెల్సియస్ ములుగు జిల్లాలో అత్యధికంగా నమోదైంది. మంగపేటలో 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇక భూపాలపల్లి జిల్లాలో కనుక తీసుకుంటే 45.8 డిగ్రీల సెల్సియస్ కొత్తపల్లి గ్రామంలో నమోదైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మిగిలినటువంటి జిల్లాలను కనుక పరిశీలించగలిగితే వరంగల్ జిల్లాలో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్వతగిరి మండలంలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. హన్మకొండ జిల్లాలో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐనవోలు మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మహబూబాబాద్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అది తొర్రూరు మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనగామ జిల్లాలో కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు పరిశీలించగలిగితే చిల్పూర్ గ్రామంలో 44.1 డిగ్రీ సెల్సియస్గా నమోదైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వడగాల్పుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. సాయంత్రం అయితే కొంత ఈదురుగాలులతో వస్తున్నటువంటి వర్షం చినుకులతో రైతులు ఒకవైపు కొంత టెన్షన్ వాతావరణం ఉన్నా బయటికి ఎవరూ రాలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. వడగాల్పుల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రధానమైనటువంటి రహదారి. కేయూ నుంచి ఇటు డైరెక్ట్గా పెద్దమ్మగడ్డ పోయేటువంటి బైపాస్ రోడ్డు వరంగల్కి వెళ్ళాలన్నా కాజీపేట నుంచి వరంగల్ వెళ్ళే వాళ్ళు లేదంటే పరకాల ఇటువైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ కేయూ బైపాస్ రోడ్ నుంచి వెళ్తారు. ఇది చాలా రద్దీగా ఉంటుంది. ఎప్పుడు కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాంటి రోడ్ ఎలా బోసిపోయిందో చూడొచ్చు. మరొక వైపు ఔటర్ రింగ్ రోడ్ని కలవడానికి పరకాలకు భూపాలపల్లికి లేదా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ పాయింట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు చాలా బిజీగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి 4 వీలర్స్ కానీ లేదంటే ఇతరత్ర దగ్గర ఉన్నటువంటి గ్రామాలకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ దారి గుండా వెళ్తారు. కాబట్టి ఈ రోడ్డు చాలా బిజీగా ఉండాల్సినటువంటి రోడ్డు కాస్త అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్నటువంటి నేపథ్యంలో అలాగే వడగాల్పులు ఎక్కువ వీస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది మధ్యాహ్నం పూట ఎవరు బయటికి రావట్లేదు. 11 దాటితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వడగాల్పుల తీవ్రత ఉంటున్నటువంటి నేపథ్యంలో 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రాలేని వాళ్ళు ఉండడం, ఇంటికే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో వరంగల్ నగరంలో రోడ్లన్నీ బోసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గల్లీ రోడ్లే కాదు ప్రధాన రహదారులు కూడా బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అత్యవసర నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళు కూడా 2 వీలర్ వాళ్ళు అలాగే ఆటో వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంత వడగాల్పుల కారణంగా ఇబ్బంది పడుతున్నారు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాంతో రోడ్ల మీద జనం లేక బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బయటకు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు వడదెబ్బ బారిన పడకుండా వేసవి తాపానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇంకా కొనసాగుతుందని వైద్యులు చెప్తున్నారు. మరొక వారం పాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఏదన్నా పని నిమిత్తం బయటకు వచ్చే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం వడదెబ్బ బారిన పడతారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని తమ పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ రోజువారీ కూలీలు అలాగే ఉపాధి హామీకి పోయేటువంటి కూలీలకు కొంత ఎండదెబ్బ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి జ్వరం అలాగే తలనొప్పి దాంతోపాటు డిహైడ్రేషన్ బారిన పడి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా వరంగల్ జిల్లాలో ఇంకా అలాగే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు సెల్సియస్ నమోదవుతున్న నేపథ్యంలో ఉక్కపోత ఇబ్బందులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తప్పట్లేదు. కెమెరామెన్ వాజిద్, అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.